ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ దగ్గర మాట్లాడారు. మళ్లీ అవే ప్రశ్నలు వేశారని విమర్శించారు. ఈడీ, ఏసీబీ సంస్థలు రెండూ ఒకేలా వ్యవహరిస్తున్నాయని, ఒకేలా ప్రశ్నిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏమడిగినా చెప్తానని అన్నారు. లేని అవినీతిపై కోట్ల ఖర్చు చేసి ఎంక్వైరీ చేస్తున్నారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి మీద ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయి. ఏసీబీ, ఈడీ విచారణకు దాదాపు 10 కోట్ల వరకు ప్రభుత్వం తనపై ఖర్చు చేస్తుంది. అదే ఖర్చు పథకాల అమలుపై పెట్టేస్తే ప్రభుత్వానికి ఏముంటుంది అంటూ కూడా ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ అన్నారు. దర్యాప్తు సంస్థలు విచారణ అధికారులపై ఉన్న గౌరవంతో ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతానన్నారు కేటీఆర్. నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు, నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిచిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది. న్యాయం, ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. All I've said to the Enforcement Directorate today is that I will cooperate fully. I'll cooperate wholeheartedly. I'll cooperate fully. However many times they call me, however many times they summon me, I am going to be there.